మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకోవడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశని బంగారు పాదాలకు లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరో ఉదయకాల సమయం సజీవులు ఎక్కడి నుంచి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిర్దమకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము త్రిత్వము తరువాతి రెండవ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 15 వరకు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి రెండవ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 15 వచనములో ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి. పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ దేవుని ప్రజలు, దేవుని జనాంగము రక్షణ విషయమై తాను వారి నిమిత్తము చేయు ప్రార్థన అయి ఉన్నదని అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని ప్రజలై ఉన్నారో, ఎవరైతే దేవుని జనాంగమై ఉన్నారో వారు రక్షణ లేని వారిగా ఉంటున్నారు. ఆ రక్షణ లేని వారి కొరకు రక్షణార్థముగా దేవుని పనిలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని లోకానికి జరిగించడానికి వచ్చిన విధానం ఏదైతే ఉందో దానిని బట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష అంటున్నాడు. తన హృదయంలో దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి తన హృదయంలో తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరూ రక్షింపబడాలనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది అంటున్నాడు. అంటే వారందరి యొక్క రక్షణ కొరకు తాను ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడో, ఏ విధంగా విజ్ఞాపన చేస్తున్నాడో తెలియజేస్తున్నాడు. కాబట్టి వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. అంటే వారందరికీ దేవుని యందు చాలా ఆసక్తి ఉంది. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కాబట్టి ఆ ఆసక్తి కలిగిన ఆ యొక్క ప్రజలైన ఇశ్రాయేలుని గురించి పౌలు అంటున్నాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. అంటే ఈ ఆసక్తి ఎలాంటిదంటే లోకానుసారంగా ఉంటుంది. జ్ఞానానుసారంగా అంటే దేవుని జ్ఞానం చేత కాక వారు దేవుని ప్రజగా ఉన్నారు కానీ, దేవుని జనాంగమై ఉన్నారు కానీ ఆయనను హృదయపూర్వకంగా అంగీకరింపక వారు జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ దాన్ని ఏమన్నాడు, స్వనీతిని ఆశ్రయించుకొని క్రీస్తును తృణీకరించిన ఇశ్రాయేలీయులు జనాంగంగా వీరు ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేయుచున్నాడు. అంటే ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిగత జీవితంలో అంగీకరించబడిన తర్వాత దేవుని పట్ల ఎటువంటి స్థితి కలిగి ఉండాలో అటువంటి స్థితిని వీరు కలిగి లేకపోవడం అనేది పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటాడు, ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూను కొనుచ్చు. అంటే దేవుని నీతికి లోబడలేదు అంటాడు. దేవుని నీతిని అనగా దేవుని చిత్తాన్ని గాక తమ ఇష్టాన్ని నెరవేర్చడానికే వాళ్ళు ఇష్టపడుతున్నారు. అంటే స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు కాబట్టి వారి పట్ల దేవుని నీతి నెరవేర్చబడట్లేదు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బునుకొనుచు దేవునికి లోబడలేదు అంటున్నాడు. అంటే దేవుని అంటే వాక్యానుసారంగా జీవించట్లేదు. విశ్వాసములో వారు ఏ విధంగా కొనసాగింపబడతారనే విషయాన్ని పౌలు గుర్తు చేసి, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అంటున్నాడు. ఎవరైతే విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారో ఆ విశ్వాసాన్ని కొనసాగించాలంటే ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని చేయడానికి వచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన ఉపదేశములను బట్టి తండ్రి లేఖనానుసారంగా ఆయన ఈ లోకానికి పంపబడి మరణములో నుండి జీవములోనికి మనల్ని నడిపించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి పౌలు చెప్తున్న మాట అండి, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై అంటున్నారు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటారో క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నారు అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభువారు రావటం అనేది
దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి ఏ ధర్మశాస్త్రం అయితే నీతిని నెరవేర్చలేకపోయిందో దానిని జరిగించడానికి ఆయన పంపిన తన కుమారుడైన ప్రభువు ఇక్కడ దాన్ని జరిగించారు. కాబట్టి ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు అంటాడు. ధర్మశాస్త్రము మూలమగు నీతి అంటే ధర్మశాస్త్రము అంటే మంచి చెడులను తెలియజేసి అది వారిని ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించింది, కానీ నీతిని సత్యాన్ని అది వెల్లడిపరచలేదు. కాబట్టి నీతియుక్తమైన ఆలోచనలు తలంపులు కలిగి మనం ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఉద్దేశానుసారంగా జీవించవలసి ఉంది. కాబట్టి ఇక్కడ మోషేను గురించి మాట్లాడుతూ పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్ర మూలమగు నీతి నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే వ్రాయుచున్నాడు అంటాడు. ఏదైతే దేవుడు తెలియజేశాడో దానిని తెలియజేసిన దేవాదేవుని బట్టి నడుచుకున్న మోషే యొక్క విధానాన్ని బట్టి ఆ యొక్క విధి విధానాలను గుర్తు చేస్తూ అంటున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది అంటాడు. విశ్వాస మూలమగు నీతి అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటారో ఆ నీతిని అనుసరించేవారు అంటారో ఆ నీతిని బట్టి ఆ విశ్వాసతను బట్టి పౌలు చెప్తున్న మాట, ఎవడనో పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతులో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయములో అనుకొనవద్దు అంటాడు. అంటే క్రీస్తుని కొనిపోవుటకు తెచ్చుటకు అంటే అది ఎలాంటి స్థితి కలిగి ఉన్నదంటే నీ హృదయమందును నీ ప్రవర్తన యందును నీవు దేవుని చిత్తానికి లోబడి వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నీవు జీవించినట్లయితే నీ పట్ల ఆయన చేయు కార్యములు ఉన్నతమైనవి ఉన్నవి. కాబట్టి ఏ ధర్మశాస్త్రం అయితే నిన్ను నీతిమంతునిగా చేయలేకపోయిందో ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయలేదు, కానీ ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటూ దేవుని నీతిని నీవు జరిగించవలసి ఉన్నది. కాబట్టి నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి నీకు తన యొక్క రక్తం ద్వారా ఆయన తను చూపించిన మార్గం అయితే ఉందో ఆ రక్షణ మార్గాన్ని బట్టి ఇక్కడ పౌలు ఈ విషయాలన్నిటిని గుర్తు చెప్తూ అంటున్నాడు. అనగా క్రీస్తు మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు అంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తం ఇది, తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క విధి విధానం. కాబట్టి ఆయన తన కుమారుని లోకానికి పంపించారు. కాబట్టి తండ్రి చిత్తానుసారంగా జీవించిన తన కుమారుడైన క్రీస్తుని బట్టి క్రీస్తుని మాటను బట్టి పౌలు ఈ విషయాలను గుర్తు చేసి చెప్తున్నాడు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడు. ఏది నీవు విశ్వాసానికి మూలమైనదంటే ఏదైతే మేము ప్రకటిస్తున్నామో, ఏదైతే నీ ముందున్నదో, ఏదైతే దేవుడు మాకు తెచ్చాడో, అంటే వినుట వలన విశ్వాసము కలుగుననే వాక్యాన్ని బట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను అంటాడు. అంటే వాక్యమైన దేవుడు నీ యొద్ద ఉన్నాడు, నీ నోటను అంటాడు. నీవు ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు అది నీ హృదయమందును ప్రవర్తన యందును అది నిలిచి ఉంటుంది. మూడోది నీ హృదయములో ఉన్నది అంటున్నాడంటే నీవు చదువుతున్నప్పుడు దాన్ని గ్రహించినప్పుడు నీ హృదయము ఏది మంచి ఏది చెడు అనేది తెలియజేసేది. కాబట్టి ధర్మశాస్త్రము చేయలేనిది దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి దేవుని వాక్యము మూలమైనదనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే ధర్మశాస్త్రానుసారంగా కాదు, కానీ ఇక్కడ వాక్యానుసారంగా నీతిని అనుసరించి హృదయమును సరిచేసుకుంటూ విశ్వాసంలో కట్టబడవలసిన స్థితిని దేవుడు మనకి అనుగ్రహించాడనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయంలో విశ్వసించినడలా నీవు రక్షింపబడదు అంటున్నాడు. అంటే హృదయమందును ప్రవర్తన యందును ఏ వాక్యమైతే నిన్ను స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించిందో దాన్ని గురించి చెప్తున్నాడు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ఆయన ప్రభువు అంటే సమస్తానికి ఆది ఉన్నవాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మను బట్టి త్రిత్వంలో ఏకత్వాన్ని బట్టి ఆ ఏకత్వంలో తన కుమారుడైన క్రీస్తు యొక్క కార్యాలు ఈ లోకంలో జరిగించడానికి తండ్రి పంపించినాడు. కాబట్టి దాన్ని ఉద్దేశించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయంలో విశ్వసించాడు. అంటే మరణమును గెలిచి తిరిగి లేచిన క్రీస్తుని బట్టి పునరుత్థానమును బట్టి ఆయన తన యొక్క ప్రత్యక్షతను తండ్రి తాను ఏదైతే తన కుమారుని పట్ల చేయను ఉద్దేశించాడో అవన్నీ చేసి ఆయన తన చిత్తాన్ని జరిగించాడు. కాబట్టి ఏ మరణమైతే మానవుని మీద ఏలుబడి చేయించిందో ఆ మరణాన్ని కొట్టివేసి ఆయన తన జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ జీవము కలిగిన దేవుని యందు ప్రభుని బట్టి పరిశుద్ధాత్మను బట్టి నీవు జీవించాలని చెప్తున్నాడు. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించి చున్నాడు, రక్షణ కలుగునట్లు నోటితో
ఒప్పుకొనును అంటున్నాడు. హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అంటే నీ హృదయంలో ఏదైతే నిలిచి ఉంటుందో ఆ వాక్యము, ఆ వాక్యము నిన్ను ఒప్పుకోలు చేసేదిగా ఉంది, ఆ వాక్యము నిన్ను జీవింపజేసేదిగా ఉంది, ఆ వాక్యానుసారంగా నీవు జీవించబడివై ఉన్నావనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు సిగ్గుపడక, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, మరణించి తిరిగి లేచాడు కాబట్టి, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను తన యొక్క కృపచేత ముందుకు నడిపించిన విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అంటున్నాడు. కృప చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఐశ్వర్యం అంటే పరలోక సంబంధమైన ఆ యొక్క ధనము ఇహ సంబంధమైనది కాదు. కానీ నీవు పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఇహమందు నీవు దేవుని యొక్క చిత్తాన్ని, వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు ఆయన నీకు సమస్తాన్ని సిద్ధపరిచి నిన్ను తన ఉన్నతమైన స్థితిలో, ఆయన ఉండు స్థలంలో నిన్ను కూడా చేర్చడానికి ఆయన తన కుమారుని మనలా పంపించబోతున్నాడు. కాబట్టి ప్రభు రెండవ రాకడలో మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఏదైతే దేవుడు తన పట్ల అంటే కుమారుని పట్ల చేశాడో అదే కార్యాన్ని ఆయన యందు విశ్వాసం ఉంచి వారి పట్ల ఆయన చేయను. అందుని బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారి ఎడల కృప చూపుటకును ఐశ్వర్యవంతుడే అన్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయనకు ప్రార్థన చేసేవారు అందరికీ ఆయన తన కృప చూపుతాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడను. ప్రభు నామాన్ని బట్టి అంటే అనేకమైన నామాలు మనకు ఉన్నాయి ఈ లోకంలో, ఈ దేశంలో. కానీ అన్ని నామాలను బట్టి కాదు, కేవలం ప్రభు నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీకు రక్షణ అనేది కలుగుతుంది. ఆ రక్షణ అనేది నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. కాబట్టి వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వాణిని వారు ఎట్లు విశ్వసించుదురు, ప్రకటింపువాడు లేకుండా వారెట్లు విందురు అంటున్నాడు. అంటే దేవుని వాక్యం విని విశ్వసించి ఆ ప్రకారం జీవించాలి. ఒకవేళ వినకపోతే దాన్ని నువ్వు వినలేదు కాబట్టి నువ్వు విశ్వసించవు కాబట్టి నువ్వు ప్రకటించవు. నువ్వు ప్రకటించలేదంటే నువ్వు వాక్యం పట్ల శ్రద్ధ కలిగలేవు, నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇయ్యలేదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమై ఉన్నవన్నీ వ్రాయబడి ఉన్నదండి. దేవుని వాక్యము యొక్క సౌందర్యాన్ని, దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క వాక్యం యొక్క పవిత్రతను, పరిశుద్ధతను పౌలు ఇక్కడ గుర్తు చేయించినాడు. ఏ వాక్యం అయితే మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించిందో, ఆది యందు ఏ వాక్యం అయితే నిలిచి ఉందో ఆ వాక్యమే నేడు నిన్ను నన్ను రక్షణలోనికి, ఆ రక్షణానుభవంలోనికి నడిపించును అని చెప్తున్నాడు. కాబట్టి తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసము తాను చేసిన విజ్ఞాపనే కాదు, నేడు ప్రభు పౌలు ద్వారా చెప్తున్న మాట ఏంటి, రక్షణ లేని వారు అనేకులు వాక్యం విని విశ్వసించి హృదయంలో స్థిరపరచుకుని క్రీస్తు పట్ల, క్రీస్తు యొక్క మాటల పట్ల జీవించినట్లయితే ఆయన తన రెండవ రాకడలో వచ్చినప్పుడు తప్పక మనలను ఆయనతో పాటు చేర్చుకునేను. ఆ నిజరాజ్యంలో మనమందరము ఆయనతో పాటు జీవించేవారమే ఉంటామని ఉదయకాల సమయమైన భక్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవాక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన నీ యందు మాకు ఉండవలసిన నిండు ప్రేమను, విశ్వాస్యతను మేము కలిగిన వారమై, ఎరిగిన వారమై జీవించుటకు మాకు నీ సహాయం దయచేయండి. వాక్యమైన దడువు వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ స్థిరపరుస్తూ హృదయమందును ప్రవర్తన ఎందును మమ్మలను జీవింపజేస్తున్నందుకే వందనాలు. నీ జీవం కలిగిన మాటలను, జీవింపజేసే మాటలను అయ్యా మా కొరకు నీ కుమారుని పంపించి ఆయన ద్వారా మాకు ఇచ్చిన యొక్క రక్షణను బట్టి, అందు జీవించడానికి కావాల్సిన కృపను బట్టి నీకు వందనాలు. దేవా, ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనస్సు కలిగి ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి నాయన ఆ మహిమను పొందాలంటే ప్రభువా మా హృదయమందు నేను విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆ నిత్యరాజ్యంలో నీతో చేరగలిగిన స్థితి మనందరం కలిగి ఉండడానికి నీ సహాయం తెచ్చండి. చిన్న బిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఆర్థిక ఇబ్బందుల కుటుంబాలను దర్శించండి. వారి అవసరతలో సహాయం దయచేయమని, ఇదిన పరిచర్య అంతటిపై నీ కృపను ఉంచమని, రేపటి సభాత కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయం. మరల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో దయకాల్సి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక.
ఆమేన్.